హాయ్ అండి. ప్రస్తుతం మనం చెట్ల కింద వెర్మి కంపోస్ట్ తయారీ ఎలా అనేది తెలుసుకుందాం. ఇది చాలా ఈజియెస్ట్ ప్రాసెస్. ఇందులో మనకు తక్కువ ఖర్చుతోనే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇందులో మనకు ప్రథమంగా కావాల్సింది ఏంటంటే కట్టెలు, అంటే మన నీ హైట్ స్టేజ్, మన మోకాలు ఎత్తున్న కట్టెలను సేకరించుకోవాలి. అవి ఒక మీడియం సైజులో, ఈ విధంగా ఇంత సైజులో ఉంటే సరిపోతుంది. మనం ఏదైతే టెంపరీ బెడ్ తెచ్చుకున్నామో ఆ ఒక వెర్మి బెడ్ మార్కింగ్స్ ప్రకారం ఇలా మనం రంధ్రాలు చేసుకొని, ఆ రంధ్రాలలో మనం తెచ్చుకున్న కట్టెలను ఈ విధంగా మనం ఎరెక్షన్ చేసి దాని మీద ఆ టార్పాలిన్, అంటే మన వెర్మి కంపోస్ట్ బెడ్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. ఆ వెర్మి కంపోస్ట్ బెడ్ ఇన్స్టాల్ చేసుకున్నాక అందులో మనము డిఫరెంట్ మెటీరియల్, అంటే ఆవుల పేడ కానీ పశువుల పేడ, దాంతో ఫామ్ నుంచి వచ్చిన వేస్ట్, అలాగే డిఫరెంట్ మెటీరియల్స్తోనే నేను ఇలా ఈ స్ట్రక్చర్ మొత్తం ఫిలప్ చేసేసాను. ఈ ఫిలప్ చేసిన స్ట్రక్చర్లో మనకు కంపోస్ట్ తయారు కావాలంటే మనం ఎర్త్ వామ్స్ను రిలీజ్ చేయాలి. ఎర్త్ వామ్స్ రిలీజ్ చేయడం వల్ల మనకు ప్రథమంగా బాగా ఎక్కువగా చెప్పుకునే స్పీషీస్ ఏంటంటే ఎసీనియా ఫాయిడెడ్ అనే స్పీషీస్. అది అంతటా అవైలబిలిటీ, ఒకవేళ మనకు అవైలబిలిటీ ఉంటే అది తెచ్చుకోవచ్చు. అదే కాకుండా మనకు ప్రస్తుతం వర్షాకాలంలో మనకి ఏంటంటే పెంట కుప్పలల్లో కానీ లేకపోతే అక్కడెక్కడ కొంచెం మనకు ఐడియా ఉంటుంది ఈ ఏరియాలో మనకు ఎర్త్ వామ్స్ దొరుకుతాయి అనేది. సో ఆ విధంగా సేకరించుకొనైనా మనం బెడ్లో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రస్తుతం చూపిస్తున్న వీడియోలో ఈ విధంగా నాకు ఒక డిఫరెంట్ స్పీషీస్ అనేవి నేను కలెక్ట్ చేసుకున్నా. ఈ కలెక్ట్ చేసుకున్న స్పీషీస్ని మనం ఆ కంపోస్ట్లో వదులుకున్నట్లయితే మనకు అవి ఆటోమేటిక్గా మల్టిప్లై అయ్యి వాటి సంఖ్య అనేది పెరిగి వాటి యొక్క పని అవి చేసుకుంటాయి. మనకి ఈ వెర్మి కంపోస్ట్ వల్ల లాభాలు ఏంటంటే, ఈ వెర్మి కంపోస్ట్లో మనకు ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, దాంతో పాటుగా ఆర్గానిక్ కార్బన్ కూడా ఉంటుంది. ఈ ఆర్గానిక్ కార్బన్ ఏం చేస్తుందంటే సాయిల్ యొక్క పొరాసిటీని పెంచుతుంది. సాయిల్ యొక్క పొరాసిటీ పెంచినప్పుడు మనకి ఏంటంటే మొక్క అనేది ఆటోమేటిక్గా మంచిగా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. మనకు కంపోస్ట్ అనేది లేయర్ బై లేయర్ తయారవుతుంది. అంటే ఫస్ట్ ఒక లేయర్ తయారవుతుంది. సో ఆ లేయర్ని మనం చిన్న చిన్న కుప్పలుగా, అంటే చిన్న చిన్న కుప్పలు చేసినప్పుడు ఏమైందంటే ఎర్త్ వామ్స్ అనేవి ఆ పై లేయర్ నుంచి నెక్స్ట్ లేయర్ పోతాయి. నెక్స్ట్ లేయర్కి పోయి కింది లేయర్ని తినడం జరుగుతుంది. సో మనం ఈ విధంగా కుప్పలు చేసుకుంటే ఈ కుప్పలను మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ కుప్పలను ఎత్తేసుకొని మనం మన యొక్క ఫామ్కి లేదా డిఫరెంట్ క్రాప్స్కి, ఆర్చర్డ్ క్రాప్స్కి, ఫ్రూట్ క్రాప్స్కి వాడుకోవచ్చు. మార్కెటింగ్ పర్పస్లో అయితే ఈ విధంగా మనం జల్లెడ పట్టుకొని బ్యాగింగ్ చేసుకొని కూడా అమ్ముకోవచ్చు.